ఒక కార్యాన్ని జరిగించేటప్పుడు దేవుడు ఏదైనా సరే మన జీవితాల్లో మనం కానీ ఒక కార్యాన్ని జరిగించేటప్పుడు దేవుడు దానికి తగ్గ ఎవరి ద్వారా అయితే మనకు సహాయం రావాలో వారిని ప్రేరేపిస్తుంటాడు. ఆయన ఎవరు ప్రేరేపించాలా? దేవుడు ప్రేరేపించాలా. మనుషులు అనుకుంటే అవ్వదు, మనుషుల వలన కాదు. అది చూడండి, ఆ సమయం కూడా చూడండి, 70 సంవత్సరాలు కరెక్ట్గా. అప్పటి వరకు వారికి ఎవరికి ఆలోచన రాలా. అంటే వెళ్ళాలని ఉంది కానీ ఎలా వెళ్ళగలం? దానియేలు ప్రార్థన చేస్తున్నాడు, షడ్రక్ మేషక్ అబేద్నెగో ప్రార్థన చేస్తున్నారు అక్కడ ఉండి. అయ్యా 70 సంవత్సరాలు అయిపోయిందయ్యా, మేము వెళ్ళాలయ్యా అక్కడికని వారు ప్రార్థన చేస్తున్నారు. చాలామంది ప్రార్థన చేస్తున్నారు. వారి ప్రార్థన దేవుడు ఆలకించి అయినా 70 సంవత్సరాలు మౌనంగా ఉన్న దేవుడు 70 సంవత్సరాలు అవ్వగానే ఇక స్టార్ట్ చేశాడండి ప్రణాళిక. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు సమయాన్ని బాగా పట్టుకుంటాడు. ఆయన ఒక సమయం చెప్పాడంటే ఆ సమయం వచ్చేంత వరకు నువ్వు నేను ఏమీ చేయలేం, ఏది జరగదు. ఆయన ఒక సమయం చెప్పాడు, ఆ సమయంలో ఎవరు ఆపలేరు కూడా. దేవునికి స్తోత్రం. 70 సంవత్సరాలు చెప్పాడు, 70 సంవత్సరాల వరకు నేను మిమ్మల్ని బయటకు ధ్యానన్నాడు. ఎవరు ప్రార్థన చేస్తున్నారు? అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ బాధలు కదండి. చెరలో ఉండటం చాలా బాధలు కదా. ఎన్ని బాధలు పెట్టుంటారో వాళ్ళు. అది బబులోను రాజు చాలా మూర్ఖుడు. నేను పెట్టిన విగ్రహానికి కొలవాల్సింది అన్నాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగో లేకపోతే అగ్నిగుండం అన్నాడు. ఆ తర్వాత సింహాల బోను అన్నాడు, సింహాల బోనుల్లో పడేశాడు. అంత క్రూరుడు అనమాట రాజు. అటువంటి రాజు కింద ఉండటం అంటే కష్టమే కదా. అటువంటి కష్టములో ఉన్నారు. ఎంత ప్రార్థన చేసి ఉంటారు, ఎంత ప్రార్థన చేసినండి. 70 సంవత్సరాలు ఏం మాట్లాడలేదండి దేవుడు. నేను చెప్పా 70 సంవత్సరాల వరకు మీరు ఆగాల్సిందే అన్నాడు. చూడండి, ఆ ముందు పేపర్ తీయండి. ఆ ముందు పేపర్ తీస్తే దాని ముందు పుస్తకం దినవృత్తాంతంలో 2వ గ్రంథం వస్తుంది. దాని కొనసాగింపే ఎజ్రా గ్రంథం లాగా మనకుంటుంది. లాస్ట్ అధ్యాయంలో ఒకసారి 21వ వచనం చదవండి. ఇర్మియా ద్వారా పలకబడిన యెహోవా మాట నెరవేరుటకై విశ్రాంతి దినములను దేశము అనుభవించు వరకు ఇది సంభవించును. దేశము పాడుగానున్న 70 సంవత్సరముల కాలం అది విశ్రాంతి దినములను అనుభవించెను. ఎన్ని సంవత్సరాల కాలం అండి? 70 సంవత్సరాల కాలం. ఇర్మియా గ్రంథంలో కూడా మనం ఆ మాట చూస్తామండి. ఒకసారి చూడండి, ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 11-12 వచనాలు చూడండి. ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును. ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజునకు దాసులుగా ఉందురు. ఎవరికి? బబులోను రాజుకి. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలండి. 70 సంవత్సరాలు దాసులుగా ఉంటారా? యెహోవా వాక్కు ఇదే. 70 సంవత్సరములు గడిచిన తరువాత వారి దోషములను బట్టి నేను బబులోను రాజును ఆ జనులను కల్దీయుల దేశమును శిక్షింతును. ఆ దేశం ఎప్పుడు పాడుగా నుండునట్లు నియమితును. ఎప్పుడు 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 70 సంవత్సరాల వరకు నేను మాత్రం వారికి రిలీజ్ ఇవ్వను. ఇది ఇక్కడ మనం దేవుడు ఒక సమయాన్ని, ఒక నిర్ణయ కాలాన్ని చాలా గట్టిగా చూస్తాడండి. అందుకనే మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేసేటప్పుడు ఏమని ప్రార్థన చేయాలంటే, నేర్పిస్తున్నాను ఉపవాస కోడికల్లో ఉన్నప్పుడు కూడా, అయ్యా నీ చిత్తమును జరిగించయ్యని ప్రార్థన చేయాలి. నాకు జరగాలయ్యా కాదు, నాకు అవ్వాలయ్యా కాదు. దేవుడు ఒక కాలాన్ని పెట్టినప్పుడు నువ్వు ఎంత ప్రార్థించినా అది అవ్వదు, అది జరగదు. అర్థమవుతుందా? కాబట్టి కొన్ని సమయాల్లో దేవుడు నిర్ణయించి పెట్టుంటాడు. ఆ నిర్ణయించి పెట్టున్నప్పుడు తప్పకుండా అది దేవుడు జరిగిస్తాడు. అందుకనే అయ్యా నీ చిత్తము జరిగించయ్యా, నీ చిత్తము జరిగించయ్యా, నీ చిత్తమేదో అది నాకు దయచేయ్యా, నా జీవితంలో నీ చిత్తమును జరిగించు, నీకిష్టము జరిగించు అని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా ఒక చిత్తము ఆయనలో ఉంది. ఆయన ఆ చిత్తములో, ఆ సమయములో, ఆ కాలములో, ఆ నిర్ణయ కాలములో దేవుడు తప్పకుండా జరిగిస్తాడు. ఆయన పెట్టుకుంటాడు. ప్రతి దానికి సమయం ఉంది. నీ జీవితంలో, నా జీవితంలో కార్యాలు జరిగించడానికి కూడా సమయం ఉంది. మనం ప్రార్థన చేయటం ద్వారా కాదు, ఆ సమయము కూడా రావాలి. ఆ సమయం వచ్చినప్పుడు ఆయన విప్పుతాడు. అర్థమవుతుందండి? నాకు బండి కావాలి, నాకు ఉద్యోగం కావాలి,
నాకు పిల్లలు కావాలి, నాకు వివాహం కావాలి, ఎన్నో ఉంటాయి, మీకు ఎన్నో ఆశలు ఉంటాయి. నాకు విమానం కావాలి, ఎన్నో ఉంటాయి. కానీ అవి దేవుని చిత్తములో ఉన్నాయా లేవా? అది దేవుని చిత్తమా కాదా? దేవుని చిత్తమైతే తగిన సమయం, నిర్ణయ కాలములో ఆయన జరిగిస్తాడు. కాబట్టి నీ చిత్తము జరిగించయ్యా అని అనటం మనకు ధన్యత, మనకి మేలు.